హాయ్ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని భగవంతుని కోరుతున్నాను. ఇప్పుడు నేను కడియం వెళ్ళానండి. కడియం అంటే ఒక్క నర్సరీకి కాదు, కడియపులంక. డిఫరెంట్ డిఫరెంట్ అలాగ రోడ్డు మీద చాలా నర్సరీలు అలా చూస్తూ చూస్తూ అక్కడెక్కడ కళ్ళకి నయనానందం కలిగించావో అట్లన్నిటిని చిన్న చిన్ని వీడియోస్ చేసి అదంతా మిక్స్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది. కళ్ళకి ఎంతో ఇదిగా అనిపించింది. అందరూ మొక్కలు పెంచలేని వాళ్ళు కూడా ఇలాగ వెళ్ళి ఒక లుక్ వేసి వస్తే ఒక 6 నెలలకి సరిపడా కళ్ళకి ఆనందం దొరికిపోతుందని నేను అనుకుంటున్నాను. చాలా బాగుందండి. తివాచీల్లాగా ఉన్నాయి. రంగురంగుల హరివిల్లులాగా కూడా అనిపిస్తుంది నాకైతే. చాలా అందంగా ఉంది కదా. ఎంత చక్కగా ఉందో చూడండి. నేనేవో కొంచెం కొంచెం చిన్న చిన్న మొక్కలు తెచ్చుకున్నానండి, ఎక్కువగా తీసుకురాలేదు. మా ఫ్రెండు పద్మ గారికి గార్డెన్లోకి ఏవో మొక్కలు కావాలి అంటే తనతో అలాగా సరదాగా వెళ్ళాను. ఇంటికి వచ్చాక అనిపించింది ఇవి లాస్ట్ ఇయర్ తెచ్చి వేసుకున్నాను, ఈ ఇయర్ కూడా తెచ్చుకోవాల్సింది అని. డాలియాలు చాలా కలర్స్ ఉన్నాయండి. ఒక 2 డాలియాలు తెచ్చుకున్నాను. ఎల్లో అని ఇచ్చాడు కానీ అది ఎల్లో అవ్వట్లేదు. పసుపు చామంతి చూసారా, తివాచీలు పరిచినట్టుగా ఉన్నది. ఇంకా అక్కడ ఫుల్ బ్లూమింగ్తో ఉన్నాయండి మొక్కలన్నీ కూడాను. చాలా బాగున్నాయి. బంతులు, మా ఫ్రెండ్ బంతులు చామంతులు ఏవో చాలా కొని తీసుకొచ్చుకున్నారు ఆవిడతో జస్ట్ వెళ్ళి అలాగా లుక్ వేసి వచ్చానమాట. ఇవన్నీ కొలంచి సీజనల్సే, ఆల్మోస్ట్ ఎక్కువ సీజనల్సే ఉన్నాయండి. నాకేంటంటే సీజనల్స్ కన్నా ఎప్పుడు పెర్మనెంట్గా 360 రోజులు కళ్ళకి ఆనందంగా కనిపించే మొక్కలు ఏమనంటే ఎక్కువ ఇష్టం నాకు. వాటి కోసం వెతుకుతుంటాను. రేర్గా కనిపిస్తున్నాయి అవి. గులాబీలకు కూడా అన్ని క్లైమేట్ సూట్ అవ్వట్లేదు కదా. క్లైమేట్ సూట్ అయితే మాత్రం గులాబీలు బాగా పూస్తాయి. ఇంకా అలా ఒక్కొక్క నర్సరీ దగ్గర ఆగి ఒక్కో దగ్గర తీశాను. ఇది చూసారా, కాశ్మీర్ గులాబీ నాకు చాలా ఇష్టం అండి. ఆ అబ్బాయిని అడిగితే కుండీకి 4 మొక్కలు పెట్టాం మేడం గారు అన్నాడు. కుండీ నిండా ఎరగపూసి ఎంత అందంగా ఉన్నదో చూసారా, చాలా బాగున్నాయి. కడియపులంకి వెళ్తే కడుపు నిండిపోద్దండి చాలా. సత్యనారాయణ గారి నర్సరీ, అందరూ చాలా డిఫరెంట్ డిఫరెంట్, మొత్తం అందరి నర్సరీలని కూడా ఇంచుమించు కవర్ చేసాం. శివాంజనేయ నర్సరీ అండి ఇది. ఈ మొక్కలు అయితే వర్ణించలేము, మనం కొని తెచ్చి వేసుకోలేము. లక్షల మీదే అంతాను. అన్ని లక్షలు పెట్టి మనం ఎక్కడ పెడతామండి. ఏదో పెద్ద పెద్ద యాక్టర్స్, ఫ్యాక్టరీలు అవి ఉన్నవాళ్ళు, లేకపోతే రాజకీయ నాయకులు పెట్టుకోవాలి. కానీ ఇలా చూసి ఆనందించి వచ్చేయడం అంతే. కెమేలి అండి ఇది. ఇది ఒక్కొక్క మొక్క 4,000 రూపాయలు. ఇందులో 3 రంగులు ఉన్నాయంట. మా ఫ్రెండ్ 3 రంగులు కొనుక్కున్నారు. లైట్ పింకు, రెడ్, పీచ్ కలర్. బాగున్నాయి అవి కూడా పువ్వులు. ఇప్పుడు కనిపిస్తుంది సబేరి ఒబేరి పామ్ ఫామ్ అంటారటండి. శాస్త్రీయ నామం అన్నమాట దీని పేరు. ఇది ఎర్రగా మామిడి చెట్టులాగా ఉన్నది. మధ్యలో ఫ్లవర్ కూడా ఉంది చూసారా, చాలా పెద్దదయ్యి టెంప్ట్ అయిపోతాం తినడానికి అన్నంతలాగా కాయ కూడా కాస్తుందంట. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే కాయ వచ్చిన వెంటనే తీసేసి చెట్టు మొదల్లో వేసి మళ్ళీ పాతియండి, లేదు కంపోస్ట్ డొక్కుల్లోనని పడేయండి. పొరపాటును కూడా ఎవరికి అందనివ్వకండి. అది ఎవరైనా పండు కదా అని తిన్నారు అంటే పాయిజన్ అంటండి, ఇమీడియట్గా చనిపోతారంట. మరి మా ఫ్రెండ్ అడిగారు, పక్షులకు పర్వాలేదండి అని అడిగారు. పక్షులకి ఏం అవ్వదమ్మా, మనుషులకు మాత్రం పాయిజన్ అని చెప్పారు. సబేరి ఒబేరి అంట, శాస్త్రీయ నామం పామ్ పామ్. బాగుంది కదా, ఎర్రగా నిజంగా మామిడి చెట్టులాగే ఉందండి దాని ఆకు అంత దగ్గరగా చూస్తే. అది ఫ్రెండ్స్, ఏది కూడా మీతో షేర్ చేసుకోవడం ఇష్టం కదా, ఏదో చిన్న వీడియో చేశాను. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వింత వింతలు ఇంకా ఎక్కడ కనిపించినా సరే చిన్న వీడియోలు చేసి మీకు చూపిస్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
డిస్టర్బెన్స్ లేకుండా తీద్దామంటే ఇంక కుదరటం లేదండి. తలుపులేసుకొని వీడియో చేసినా డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది.